ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును దేవుడు నాటాడట. తోట ఏది, చెట్టేది? ఈ తోటంతా ద్రాక్ష చెట్లుంటే ఆ తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టును దేవుడు నాటారు. తోటంతా ద్రాక్ష తీగలే అల్లుకుపోయి ఉన్నా కానీ ఆ తోటకు నడుమన, ఆ తోటకు ఒక అలంకరణగా, తోటకు ఒక కళగా, తోటకు ఒక కాంతిమయంగా ఉండేటట్లుగా ఒక అంజూరాన్ని దేవుడు నాటారు. ఫీల్ అయిపోయి ఎక్కువ కొంతమంది మాటకే ఉలిక్కిపడి ఫీల్ అయిపోయి మందిరం వెనకే ఇల్లు జరుగుతూ ఉంది. రాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. నేను వెళ్ళాను. ఏంటమ్మా లోపల కూర్చున్నావేంటి ఆరాధనకు? నేను నాతో అన్నాను, బిస్కెట్ వేసాను. ఏంటంటే ప్రార్థనేనా అది? నువ్వు లేనిది ప్రార్థనేనా అసలు అది జరిగేది? నువ్వు లేకపోతే అసలు ఎట్టుంది? రా లే అనగానే అవునా అని ఆ బిస్కెట్ పడిపోయింది. మాట చెప్తున్నానంటే సంఘానికి నీ ఒక కళ, సంఘానికి నీ ఒక అలంకరణ, సంఘానికి నీ ఒక కాంతి. ప్రైజ్ ద లార్డ్. ఏముందులే నేను వెళ్ళకపోతే, ఒక వారం నేను వెళ్ళకపోతే ఏమైంది? కొన్ని దశాబ్దాల క్రితం మందిరాల్లో ఇట్లాంటి టైల్స్ ఉండేవి కాదు, ఇట్లాంటి కప్పులు ఉండేవి కావు, ఇట్లాంటి ఫ్యాన్స్ ఉండేవి కావు. ఏదో కంది కట్టెతో కట్టుకొని పైన ఏదో కడ్డీలు కట్టి తాటాకేసుకొని కరెంటు సదుపాయాలు కూడా ఉండేవి కాదు. ఆ మందిరంలో ఉన్న క్రమం ఏమిటంటే సంఘానికి వచ్చే ప్రతి వారు ఇంటి దగ్గరే ఒక ఆ కిరోసిన్ బుడ్డిని వెలిగించుకొని మందిరానికి రావాలి. రాత్రి వేళ జరిగే ప్రార్థన కూడికది సంఘారాధన. ఆరాధనకు వచ్చే ప్రతి వారు మందిరానికి వచ్చేటప్పుడు ఆ కిరోసిన్ దీపాన్ని వెలిగించుకొని మందిరంలోకి తీసుకొచ్చి వారు కూర్చునే చోట దాన్ని ఎదుట ఉంచాలి. ఒక్కరు ఆదివారం ఆ మందిరపు ఆరాధనకు రాకపోయినా వారి ప్లేస్ ఎలా ఉంటుందట, మందిరం ఎలా ఏమైపోద్ది గట్టిగా. అందుకనే నువ్వు గుర్తించవలసిన విషయం ఏమిటంటే నాదే ఉందిలే, నా పాత్ర ఏముంది, నా స్థానం ఏముంది దేవుని సన్నిధిలో అన్నట్లుగా అనుకోవద్దు. సంఘం అనే ద్రాక్ష తోటకు అంజూరం ఒక కళ, అంజూరం ఒక అలంకరణ, అదొక కాంతిమయమైనది. అట్లాగే జీవం కలిగిన దేవుని సంఘానికి కూడా ఏదనుకోండి, నేను ఒక కళ. సంఘం ఏముందిలే, నేను బాపోతే, నేను రాకపోతే ఎవరు లేదని అడిగేవాళ్ళు. అలా ఇప్పుడు పరభావాల్లోనికి వెళ్ళకూడదు. సంఘం అనే ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరం.